అందరికీ నమస్కారం అండి. నేను మీ కుండే శివ. నా ఫోన్ నెంబర్ 9989076113. మీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడ ఏ సమస్య అయినా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఇది నా వాట్సాప్ నెంబర్. మీరు ఏ సమస్య అయినా సరే మీరు బయట పెట్టకపోతే నా వాట్సాప్ పెట్టండి. నేను మీ తరఫున ప్రజలకు తెలియజేస్తా, ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేస్తా. మీరు అదే రకంగా ఈరోజు కొత్త తరాలు సైబర్ క్రైమ్ చాలా దారుణంగా, ఈరోజు ఎక్కడ చూసిన సైబర్ క్రైమ్ చాలా దారుణంగా మోసం చేస్తున్నారు ప్రజల్ని రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బుల్ని పని పాట లేకుండా ఎలాగ బతకాలో తెలియకుండా ప్రజలను మోసం చేస్తూ అలా బతికే కొంతమంది పేకిగాళ్ళు ఈ రాష్ట్రంలో ఎట్రైపోతూ ఉన్నారు. ఇదే తరుణంలో ఒకడు రావుల విజయ్ అనే ఒక వ్యక్తి తను హన్మకొండలో ఒక ఇంట్లో అద్దెకుంటూ ఫ్యామిలీతో ఉంటున్నాడు. ఒకడు కూడా కాదు, ఫ్యామిలీతో అద్దెకుంటున్నాడు. అద్దెకుంటూ ఆ కుటుంబంతో అక్కడ నివసిస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇతను కళ్ళబొల్లి మాటలంటే ప్రజల్ని ఎలా ఒప్పించాడంటే 2 లక్షలు కడితే సంవత్సరం తిరగకుండా మీకు 4 లక్షలు వస్తాయి. ఇప్పుడు పేద ప్రజలకి రూపాయి కష్టపడి సంపాదించేవాడికి ఆశ కలుగుతుంది కదండి. ₹1,00,000 2 లక్షలు కడితే నా సంవత్సరంలో 4 లక్షలు వస్తుంది ఆశ కలుగుతుంది. కానీ మోసపోతూ ఉన్నారు ప్రజలు. మీరు మోసపోయిన చేపు మోసగిస్తే వాళ్ళు పుడతానే ఉంటారు. ప్రజలకు అందుకే చెప్తున్నాం, వాడు ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రంలో ఎక్కడ పట్టినా ఉన్నారు. అందుకని కొత్త తరహా మోసం ఇళ్ళ దగ్గరకు వచ్చి అద్దెకుంటూ వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మరి మోనిటరింగ్ చేస్తూ మరి వాడు ఏదో ఉన్నట్టుగా ఏదో నేను పెద్ద క్రియేట్ చేస్తాడు. వాడు అక్కడ ప్లాట్ఫామ్ మీ అందరిని నమ్మించడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ మిమ్మల్ని మోసగించడానికి ఎన్నో కుట్రలు ప్రయత్నాలు చేస్తూ మీరు మోసగించేలాగా అతను మిమ్మల్ని వలయపరుచుకుంటాడు అన్నమాట. అందుకని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చోట దగ్గర కూడా ₹2 లక్షల ఒక 1 ఇయర్ తిరగకుండా 4 లక్షలు వస్తాయని చెప్పి మోసగిస్తూ కలబల్ల మాట చెప్పి ఈరోజు అక్కడితో పరారైపోయాడు. పరారైపోతే ఇతనిది ప్రకాశం జిల్లా. మరి ప్రకాశం జిల్లాలో ఆ ఊరి పేరు చెప్తా ఉండండి. అతను మీ ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ప్రజలు అలర్ట్ అవ్వాలి. ముందు ఇలాంటి చీడ పురుగుల్ని అలర్ట్ అవ్వకపోతే మనం పూర్తిగా మోసపోస్తూ ఉంటాం. ఇంకో వీడు సైబర్ క్రైమ్ మోసగాడు. ఇది చూడండి, ఫోటోలో వ్యక్తి అబ్బా ఎంత బాగున్నాడు చూడండి. ఒక్కసారి చూడండి, వీడి ఫోటో చూడండి ఒకసారి. వీడిని ఐడెంటిఫై చేసుకోండి. ఎందుకంటే వీడు అక్కడ మోసం చేసి అనుకోండి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన దగ్గరకు వస్తాడు. ఆల్రెడీ అక్కడ ఉంటే దుకాణం ఎత్తేసాడు. దుకాణం ఎత్తే అక్కడ ఎత్తేని దుకాణం ఎక్కడో తెరవాలి కదా. ఆ తెరిసే క్రమంలో మళ్ళీ మనం ఎక్కడ మోసపోతారని చెప్పేసి ప్రజలకి మేము విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం. మనం ఎక్కడ మోసపోతామని చెప్పేసి మోసపోకుండా ఇలాంటి వ్యక్తుల్ని ఎక్కడ కనపడినా సరే చీడపురుగులు ఇమీడియట్గా వీడి మీద ఆల్రెడీ అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. వీడి మీద ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆల్రెడీ ఎంక్వైరీలో ఇచ్చిన అడ్రస్ ఫేక్ అని కూడా తెలిసింది. వీడు పని అంటే వీడు 2 లక్షలు కడితే 4 లక్షలు ఇప్పించారు ఈ పోటీగాడు. ఒక్క 1 ఇయర్ తిరగకుండా ఎలా వస్తాయని ఎలా నమ్మేస్తారు ప్రజలు? 2 లక్షలు కడితే 4 లక్షలు 1 ఇయర్ ఎలా వచ్చేస్తాయంటే ఎలా నమ్మేస్తున్నారు? అదే అర్థం కావట్లేదు. ఎవడు ఏం చెప్తున్నా నమ్మేటనా? గుడ్డిగా నమ్మేటమే. ఓట్లు కూడా గుడ్డిగా వేసేస్తున్నారు. వీళ్ళకు ఇలాంటి మాటలు కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు. వాడు ఎవడు ఎటువంటి వాడు అన్నది కూడా ఎవడో ఆలోచించట్లేదు. వ్యక్తిగతం కూడా ఆలోచించట్లేదు. ఇది చేయగలడా చేయలేడా? ఇలా నమ్మినంత సేపు మనం మోసగిస్తాను, మోసపడుతూనే ఉంటాం మనం. మరి అదే రకంగా ఇలాంటి వ్యక్తి ఎక్కడైనా సరే మీకు వస్తే ఇంకా దుకాణం ఓపెన్ చేయడానికి వస్తాడు. వీడి పని నేచర్ అదే కాబట్టి మళ్ళీ వీడు బతకాలంటే మోసం చేయాలి. ఇలా పని అదే పని. అందుకనే మీరు వస్తారని నేను ఎలర్ట్ అవుతారని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తులు ఎక్కడున్నా సరే ఇమీడియట్గా మీరు ఇక్కడ నెంబర్లు కూడా ఇచ్చారు. మరి ఈ నెంబర్లో చూడండి, ఈ నెంబరు ఇది ఇచ్చిన నెంబరు, ఈ నెంబర్లన్నీ ఈ 2 నెంబర్లు ఇవన్నీ ఫేక్ నెంబర్లు అనమాట. ఆల్రెడీ ఏం పని చేయట్లేదు. ఈ నెంబర్లో కూడా చూసుకుని ఒకసారి మన డిస్ప్లే మీద కూడా ఈ నెంబర్లు పెడతాం. అదే రకంగా ఇలాంటి వ్యక్తులు ఎక్కడున్నా సరే మీరు
సహకరించకూడదు. ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి తెలియజేస్తాం, ఇలాంటి వ్యక్తులు సహకరించకూడదని మేము తెలియజేస్తా ఉన్నాం. అదే తరుణంలో మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి మరి ఉన్నవాడు లేనివాడు అని లేకుండా సోషల్ మీడియా అంటే ఈ దేశంలో అరిచేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఒక ఫేస్బుక్ ఉన్నా, ట్విట్టర్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ ఉన్నా, ఏదున్నా సరే. మరి ఇలాంటి సోషల్ మీడియా అంటే ప్లాట్ఫామ్ అంటే ఎలాంటిదంటే ఒక దేవాలయం. మరి మనం ఉదయం వెళ్ళి దేవాలయంకి వెళ్తాం. దేవాలయంకి వెళ్ళి ఉదయం ఏమని మనం వేడుకుంటాం? నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, తర్వాత నా చుట్టూ ఉన్న నా ప్రాంత ప్రజలు బాగుండాలి, అలాగే మా కుటుంబం అంతా బాగుండాలి, మా కుటుంబ సభ్యులకి ఏం జరిగినా వాళ్ళు బాగుండాలని కోరుకుంటామా? లేదా అందరూ తెల్లారైతే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటారు. మరి సోషల్ మీడియా అనేది అదే ప్లాట్ఫామ్ కదా. గుడి ఎలాంటిదో సోషల్ మీడియా అలాంటిది. అలాంటి సోషల్ మీడియాని ఈరోజు పక్కదా పట్టిస్తూ ఉన్నారు కొంతమంది కేటగిరీ లాంటి వ్యక్తులు. ఎందుచేతంటే సోషల్ మీడియాని మరి మంచిగా ఉపయోగించాలి, చెడుకి ఎట్టి పరిస్థితి ఉపయోగించకూడదండి, మంచిగా ఉపయోగించాలి. ఈ మంచి ఎలా ఉండాలంటే నువ్వు పెట్టే పోస్ట్ అవతల వాడికి ఏం జరిగినా అవతల వాడికి న్యాయం చేయగల అయి ఉండాలి పోస్ట్. ఎవడో ఆపదలు ఉన్నాడు, నువ్వు పోస్ట్ పెట్టావంటే వాడికి న్యాయం జరగాలి. అంతేగాని మొఖాలు మార్పుడు చేసి, పేసులు మార్పుడు చేసి, వ్యక్తిగత దోషులకి, అలాగే కింద కామెంట్ రూపంగా వ్యక్తిగత దోషులు, వ్యక్తిగత కామెంట్లకి ఈరోజు వెళ్ళి అల్లరపాలు అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో. మరి దీన్ని ఎంతవరకు ఇది ఎదగలుగుతుందంటే మీరు చేసే కామెంట్ల వల్ల కూడా ఈరోజు చాలామంది కూడా కుమిలిపోతూ ఉన్నారు, చెప్పుకోలేని బాధతో కుమిలిపోతున్నారు. మరి మీరు ఆలోచించండి, ఈ ప్లాట్ఫామ్ ఎంత దేవాలయం ప్లాట్ఫాము, అలాంటి దేవాలయాన్ని ఈరోజు మీరు కించపరిచే వ్యాఖ్యలు చేయటం ఇది సబబు కాదు. ఈ సోషల్ మీడియాగా ఎంతో అభాగ్యులు, మరి ఉన్నవాడు లేనివాడని కాకుండా మరి ఎంతోమంది ఈరోజు కుల మతాలు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, అందరికీ అతీతంగా ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మంచిగా ఉపయోగించాలి. మనం ఒక కులానికో మతానికో సంబంధించింది కాదండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అన్ని కులాలకి మొత్తం దేశ ప్రజలందరికీ సంబంధించిన సోషల్ మీడియాని మనం మంచిగా ఉపయోగిద్దాం. చెడుకి ఎట్టి పరిస్థితులు ఉపయోగించవద్దు, చెడుని మనం ఎంకరేజ్ చేయొద్దు. మీకు తెలుసు కదా, మీకు దాంట్లో సూత్రం ఉండే, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు, అలాగే చెడు రాయకు. ఇది 4వ సూత్రంగా కూడా మనం దీన్ని గమనించవలసిందిగా మరి ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా మరి ప్రజలందరికీ నేను చెప్పినట్టు కూడా ఇలాంటి వ్యక్తులు వచ్చినా మోసపోకుండా మీరందరూ అప్రమత్తంగా ఉంటారని తెలియజేసుకుంటూ జై భారత్.